మరి ఉత్తరం చూద్దామండి. వినయ్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఏ దైవానికి ఏ నైవేద్యాన్ని మనం పెట్టినా ఆ కాలానికి సంబంధించిన నివేదనల్నే ఏర్పాటు చేయాలని ప్రాచీనులు ఋషులు బాగా ఆలోచించారు. అంచేతనే సూర్యునికి సంబంధించినటువంటి రథసప్తమి రోజున ముందు నైవేద్య రూపంగా కాకుండా రక్తాక్షతలు అంటే ఎర్రని అక్షతలతోనే పూజ చేస్తారు. ఆ తర్వాత సూర్యునికి సంబంధించినటువంటి పాయసాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కాలంలో పాయసాలని స్వీకరించడం సరైనటువంటి విధానం. పంచదార మాత్రం వేసి చేయనే కూడదు. 3 రథసప్తమి అనేది ఇటు చలి మంచు కూడినటువంటి ఆ రోజులకి, అంచేత ఆ చల్లదనం మంచుతనానికి అలా అలవాటు పడ్డటువంటి శరీరం వేడితనానికి తట్టుకునేందుకు వీలుగా ఈ పాయసాన్ని ఏర్పాటు చేసిస్తారు. ఇదేమిటయా పాయసం అంటే అదన్న సూర్యుడికి దంతాలు లేవండి, అంచేత అలా తాగేందుకు వీలుగా ఈ పాయసాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని. ఇంకో విశేషం ఉంది. ఈ రోజున తిలలంటే నువ్వులతో హోమాన్ని చేస్తారు. దాన్ని తిలహోమము అంటారు. ఆ తిలహోమాన్ని కానీ చేస్తే తిలహోమం చేసేటప్పుడు వచ్చే ధూమం ఏదైతే ఉందో దాని ద్వారా ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి నెమ్ము అంటారు, తడితనం ఏదుందో అది తొలగి తీరుతుంది. 2 నువ్వుల్ని దానం చేయాలి అని చెప్తారు. ఎందుకని అంటే నువ్వుల వాడకం కానీ ఉన్నట్లయితే ఈ చలికి మంచుకి ఉండేటటువంటి ఆ విధానం పోయి శ్లేష్మము అన్నీ తొలగిపోయి వేడిమికి తట్టుకోగలిగిన శక్తి ఉంటుందని. అంచేత నువ్వులతో బెల్లంతో చేసినటువంటి ఉండలని కూడా నైవేద్యంగా పెడతారు. ఈ రోజున తిలహోమం చేయాలి. నువ్వులు ఆ బెల్లము కలిసినటువంటి ఆ చిమ్మిలి అంటారే దాన్ని చేయాలి. పాయసాన్ని కూడా చేయాలి. వీటిని నివేదించాలి సరైనటువంటి విధంగా. ఏ సుముహూర్తంలో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలను ఏర్పాటు చేశాడో అక్కడి నుంచి ప్రతి దేవుడు లడ్డూలే. వినాయకుడు కూడా ఉండ్రాళ్ళు మానేసి లడ్డూలని నైవేద్యం చేసే స్థాయికి వచ్చేసాం మనం. అలానే అది తప్పని కాదు, కానీ చేయవలసినవి చేసిన తర్వాత మిగిలినవి ఏవైనా చేయాలి తప్ప ఈ నైవేద్యాలు ఆరోగ్యానికి అవసరం కాబట్టి ఈ నైవేద్యాలను తప్పక పెట్టి తీరాలి. అవకాశం ఉన్నంతలో కాకుండా ఖచ్చితంగా ఎర్రనైనటువంటి వస్త్రాలని ధరించి సూర్యునికి ప్రీతికరమైనటువంటి రాగి చెంబులలో ఉండేటటువంటి నీటిని మాత్రమే అర్చన కాలంలో వాడుతూ ఇక్కడి నుంచి రాగి చెంబుని అలాగే ఉండే పాత్రని పానపాత్రని మాత్రమే నేను వాడతానని అరివాణం ఉద్ధరిణి కలశం అన్నీ కూడా రాగితోనే కానీ చేస్తే సూర్యుడు అనుగ్రహిస్తాడు. 1, 2 రాగి పాత్రలో జలం ఆరోగ్యాన్ని బాగా పెంపొందించడమే కాకుండా జీర్ణక్రియ వ్యవస్థని సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. కానీ రాగి చెంబు నిండుగా స్వచ్ఛ జలాన్ని పెట్టిన తర్వాత దాని మీద రాగి మూతే పెట్టాలి, కానీ మరో లోహం మూత పెట్టకూడదు. ఇంకో విశేషం ఏంటంటే ఆ రాగి చెంబులో జలం పైన రాగి మూత పెట్టాక నేల మీద ఉంచేయకూడదు. అడుగున ఏదైనా చెక్క కానీ ఒకటి దానిలో నుంచి శక్తి పోకుండా ఉండేది చేసుకోవాలి. అది సూర్యుడికి మరింత ప్రీతికరం. అంచేత సూర్య దేవాలయంలో ఎక్కడైనా సరే రాగి పాత్రలనే వాడతారు తప్ప ఇతరమైనటువంటి లోహ పాత్రల్ని వాడరు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సూర్య ప్రీతికరమైనటువంటి వస్తువులుగా గ్రహించి నైవేద్యాలని వాటిని పెట్టి సూర్య అనుగ్రహం కోసం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవాలి. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఒక్కసారి చదివితే ప్రయోజనం లేదు. త్రిగుణితం ముమ్మారు నువ్వు చదివితే ఆదిత్య హృదయ శక్తి నీలో ప్రవేశిస్తుంది. అంచేత మనం ప్రేక్షకులకి ఈ రహస్యాన్ని చెప్తున్నాం. 3 మార్లు కనీసం చదవాలి. చదివితేనే సూర్య అనుగ్రహ శక్తికి అవకాశం అర్హత మనకు ఏర్పడుతుంది. కాబట్టి చేయండి. ఎంత 30 శ్లోకాలు ఎంత పేరు పడుతుంది? అది ఖచ్చితంగా చేస్తే ఆనందం కలుగుతుంది, బుద్ధి వికాసం కలుగుతుంది, ఆరోగ్యం ఖచ్చితంగా